నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో నవల్స్ ఆర్ కథలు. కథా శీర్షిక మాడంత మబ్బు. రచన కళ్యాణ సుందరి జగన్నాథ్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, దూరాన పొలాల మీద చిన్న మబ్బు పట్టినట్టు కనిపిస్తుంది. చటుక్కున కాస్త భయం వేసింది. అతనేమనుకున్నాడో, నా అమ్మ కడుపు బంగారం కాను, అదేమిటి అలా నవ్వాను? నవ్వు ఆపుకుని నిదానంగా ఉండాలనైనా తోచలేదు. కాసేపటికి తోచింది. కానీ నా ముఖంలో కనిపించే ఉంటుంది, ఆ అబ్బాయి నివ్వెరపోయాడు. 10 నిమిషాల క్రితం నీలాటి రేపులో జరిగినదంతా జ్ఞాపకం వచ్చింది. మళ్ళా అట్టే వీధి గుమ్మంలో నిలబడిపోయింది. మిందె కాలు మీద మోపేటప్పటికే శేషయ్య ఎదురుగా చీలుబాట మీద ఆగాడు. శేషయ్య, భాగ్యం చిన్నప్పుడు కలిసి ఆడుకున్న వాళ్లే. ఎన్నిసార్లు పొలం గట్టు మీదికి పిల్లి పెసరకాయలకి వీళ్ల మూట కీచులాడుకునేవాళ్ళు. తన పెళ్ళైన తర్వాత భాగ్యం శేషయ్యతో మాట్లాడటమే మానేసింది. మరి అదేమిటి అలా ఆగాడు ఎదురుగానే? భాగ్యం తల వంచుకుని బిందె ఎత్తుకోబోయింది. పెద్దిరాజు వస్తున్నాడు అన్నాడు. భాగ్యం ముఖం చేటంతయింది. ఏమనటానికి తోచలేదు. కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుంది. ఉన్నట్టుండి ఫక్కున నవ్వింది. వెంటనే తెలివి తెచ్చుకుని ముఖం నిబ్బరం చేసుకుంది. శేషయ్య ఒక్క క్షణం కంగారు పడ్డాడు. కానీ వెకిలిచేష్ట అని వచ్చిన చిరునవ్వు ఆపేసి కాలు కదిపాడు. 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి రామగిరిపాడు బస్సు స్టాండులో చూశాను. వాళ్ళ ఫ్యాక్టరీ యజమానిని బస్సు ఎక్కిస్తూ, ఈ సాయంత్రం తప్పక ఇంటికి వెళ్ళిపోవాలి అంటున్నాడు. నేను కేక వేశాను. బజారు గొడవల్లో అతనికి నాకు వినబడలేదు. నన్ను చూడనైనా చూడలేదు. నిన్ను చూస్తే చెప్పబుద్దేసింది అని వెళ్ళిపోయాడు. తెప్పరిల్లి భాగ్యం బిందె ఎగరేసి ఎత్తుకుంది. ఈవేళ బిందె తేలిగ్గా ఉంది కూడాను. ఇంటికెళ్ళిపోయి అంటింటి వంట చేయాలి. ఇప్పుడిక ఇల్లు అది శుభ్రంగా సర్ది అన్నీ సరిగ్గా పెట్టాలి. అసలే బస్తీలో ఉండి వస్తుండే తను. ఎంతో నాజుగ్గా ఉండాలి ఇల్లు. లేకపోతే బావ మనసు ఎంత చువుకమంటుందో. ఏమిటేమిటో ఆలోచనలతో నడిచింది ఇంటికి. తన సంతోషానికి మేరలేదు. ఆ మాయిదారి సంతోషమే శేషయ్య దగ్గర కూడా మర్యాద ఉండనివ్వలేదు. భాగ్యం ఇంట్లోకి వెళ్ళి పొయ్యి రాజేసి బియ్యం చేటలో పోసింది. పక్క మునసబు గారి పెరట్లో నుంచి ఎడ్ల మేళ్లల్లో మువ్వల గలగలలు, పాలేళ్ల అదిలింపులు వినబడుతున్నాయి. దుక్కిటెడ్లు దానా తింటున్నట్టున్నాయి. భాగ్యం ఇల్లు సర్దటం మొదలెట్టింది. గొంతెత్తి ఏదో కూనిరాగం కూడా ఆరంభించింది. మాడంత మబ్బు పట్టే మంగళగిరి మీద కురిసేను తిరుపతిలో కుంభవర్షాలు. ఈ పాట అత్తయ్య పాడేది తన చిన్నప్పుడు. పాటంతా సరిగా జ్ఞాపకం లేదు. కుంభవర్షాలు కురిసే స్తంభాలే తడిసే, వెంకన్న కూచున్న వెండరుగు తడిసే, మంగమ్మ కూచున్న మండపమే తడిసే. మునసబు గారింటో నుంచి అప్పుడే పుట్టింటికొచ్చిన సుబ్బులు, ఏమక్కో రాగాలు ఎక్కువైనాయి, బావస్తున్నాడా ఏం అంటూ పెరటిగోడ మీద ముఖం పెట్టింది. భాగ్యం చిరునవ్వుతో తల వంచుకుంది. నిజమే చెప్పావుగావుగా అంది సుబ్బులు. భాగ్యం తలెత్తింది. ఏమమ్మా ఇంత చిక్కిపోయావు అని ఆశ్చర్యపడింది సుబ్బులు. అయినా చక్కని వాళ్ళు చిక్కినా సన్నని బట్ట మాసినా అందమేనంటారు పెద్దలు అంది నవ్వుతూ. బావ ఎంత చిక్కిపోయి ఉంటాడు అనుకుంది భాగ్యం. బస్తీలో ఏ అమ్మ వండి పెడుతుంది? తనకిది ఇష్టమని చెప్పడు గదా. అసలే స్వయం పాకం మనిషి అన్నట్టు సన్న చీరలు కట్టాలని ఎన్నాళ్ళ నుంచో ముచ్చట. సుబ్బులు చీరలు చూశాక మరి ఆ నల్లనేత చీర జరి చందమామలు వేసి నేసింది. తనకెంతో సరదా. బావ కొంటానన్నాడు. వంట చేసుకుంటుంటే గడిచిన తన జీవితమంతా, తన కాపురం, అత్తగారు పోవటం, లగాయిత్తు అన్నీ ఒక్కసారి వివరంగా జ్ఞాపకం వచ్చాయి భాగ్యానికి. ఆ ఏడు చేను ఈనిన వెంటనే సుంకి మీద వాన ముసుళ్ళు పట్టాయి. ఎలాగో కాలక్షేపం చేశారు. ఆ మరుసటి ఏడు అంతే. తర్వాత ముంపు వచ్చింది. వరుసగా 2 ఏళ్ళు. అసలు ఆ ఏడు ముంపు వస్తుందని భాగ్యానికి కూడా ముందరే తెలుసు. తొలకరి ముందు పక్క ఊళ్ళో ఉన్న చుట్టాలని చూసి వస్తుంటే కొల్లేరు ఎండి ఉంది. అక్కడక్కడా గుంటలలో నీళ్లు ఉన్నాయి. జమ్ము నిలువెత్తుకి పైగా పెరిగి ఉంది. రాజు చూడమన్నాడు. జమ్ములో కొంగలు నిలువెత్తున గూళ్ళు కట్టుకున్నాయి. పెద్దిరాజు నిలబడిపోయాడు. ఈ ఏడు ముంపు వస్తుందే, మన గతి ఏమిటో? గూళ్ళు చూడు ఎంత ఎత్తుగా కట్టాయో పెట్టెలు ఈ ఏడు అన్నాడు. భాగ్యం కుంగిపోయింది. మన పల్లపు చేలకి ఈ గతి తప్పదుగా అన్నాడు మరో ఆయన పక్కన నిలబడి భాగ్యంతో. ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది.
ఆ అన్నది శేషయ్యే. వాళ్ళింటికే వెళ్ళి వస్తుంటే సాగనంపడానికి కూడా వచ్చాడు. అదేం, బావ అల్లా మిరిమిరి చూశాడు. తాను శేషయ్యతో మాట్లాడితే బావకిష్టం లేకపోయేది. అసలు భాగ్యం మాట్లాడేదే కాదు. ప్రయాణంలో ఏదో సందర్భంలో అవసరం వచ్చింది. తను జవాబు చెప్పింది. ఏదో కొంటిగానే చెప్పినట్టు జ్ఞాపకం. బావ అండ చూసుకుని శేషయ్య నవ్వాడు. కానీ బావ కోసం దిగిమింగాడు. ఇంటికొచ్చే వరకు ఎవరూ ఏమీ ఎక్కువ మాట్లాడలేదు. ఊరు పెద్ద చెరువుగట్టు మీద నుంచే శేషయ్య భద్రంగా వెళ్ళి రమ్మని తిరుగుముఖం పట్టాడు. అసలు బావ తను ఎవరితో మాట్లాడినా ఒప్పుకోడు. తను అదో మోస్తరు, మిగతా విషయాల్లో దేవుడు లాంటివాడు. భాగ్యం తృప్తితో చిరునవ్వుతో తల వంచుకుని కూరలు తరుగుతుంది. అలాగే ఇదివరలో ఓనాడు బావ సంతకి వెళ్ళి మర్నాడు గాని రానన్నాడు. అంతా జ్ఞాపకం వచ్చింది. ఒకవేళ ఎలా పోయి ఎలా వస్తుందో ఎందుకైనా మంచిదని ఓ లోటా పాలు కాచి కిటికీలో పెట్టింది. మునసబు గారి భార్య 2 బంతి పువ్వులిస్తే తల్లో పెట్టుకుంది. అనుకున్నట్టు సంతలో పడ్డ బేరం కుదరలేదు. పెద్దిరాజు ఆనాడు ఇంటికి తిరిగి వచ్చాడు. కాచిన పాలు, తల్లో పువ్వులు చూసి చాలా చికాకు పడ్డాడు. భాగ్యానికి అర్థం కాలేదు. ముఖం చిన్నపుచ్చుకుంది. భాగ్యం పాల వైనం, పువ్వుల వైనం బ్రతిమాలి చెప్పేటప్పటికీ ఆ రాత్రి తొలికోడి కూసింది. తను అనుమానాలకే పెద్దిరాజు చాలా సిగ్గుపడ్డాడు. చాలా నొచ్చుకున్నాడు. భాగ్యం అర్థం చేసుకుంది. పోనీలే, నా మీద నువ్వు కోపగించుకోపోతే ఇంకెవరు కోపగించుకుంటారు బావా వెర్రిగాని అంది. కానీ తనకి కోపమే ఒక్కోసారి. ఇక ఇట్లా కోపగించుకోకూడదు. అసలు బావ ఎంత అనుమానంగా ప్రవర్తించినా తనే ఓపికగా ఉండాలి. బావ రాగానే ఈ ముక్క చెప్పేద్దామని నిశ్చయించింది భాగ్యం. మేనకోడల్ని పెంచి కొడుక్కి చేసుకుంది అత్తయ్య. పుట్టింటి వారు లేని కొరత లేకుండా చూస్తాడు పెద్దిరాజు. భార్యాని అరచేతిలో నిమ్మపండులా చూసుకుంటాడు అనుకుంది. ఒకసారి మునసబు గారి భార్య 2 తామరకాయలిచ్చింది. నాకివి చాలా ఇష్టం చిన్నమ్మ అంది భాగ్యం. విననట్టే ఉన్నాడు బావ. చెద్దన్నం తింటూ రెండో నాటికి సందెడు కాయలు వచ్చి పడ్డాయి ఇంట్లో. భాగ్యం గుండె నీరైపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బావకి నీటిగండం ఉందని అంటుండేది అత్తయ్య. అన్ని జ్ఞాపకం వస్తున్నాయి. కనకం వాళ్ళ ఆవు మునసబు గారింట్లో ఒక రంకి వేసింది. చివరికి ఆవుని కూడా మునసబు గారికి తోలవలసి వచ్చింది. ఒక కష్టమా, వరుసగా చేలు పండక అప్పులు పాలైనారు భాగ్యము, రాజు. ఆఖరికి గత్యంతరం లేక రామగిరిపాడు బస్తీలో కూలిపనికైనా ఒడబడ్డాడు. ఉన్న ఊళ్ళో అయితే పువ్వులమ్మిన ఊళ్ళో కట్టెలమ్మినట్టుంటుంది అని, పైగా బస్తీకి పోయి 4 రాళ్లు సంపాదిస్తే అప్పులు తీరితే అదే చాలు. ఈసారి నడుం కట్టి పొలంలో బంగారం పండిస్తానన్నాడు రాజు. నాళ్లు గడిచాయి. వర్షాలు ఎక్కువగా కురిశాయి. చెరువులో తామరలు, కలువలు కలకలలాడుతున్నాయి. చేలల్లో నీళ్లు నిలగట్టారు. స్వతంత్రం. నమ్మకం మీద మునసబు గారినే నూర్చి కుప్పవేయమని చెప్పి బస్తీకి బయలుదేరాడు రాజు. త్వరలోనే తిరిగి వస్తానన్నాడు. ఆనాటి దృశ్యం కళ్ళకి కట్టినట్లుంది భాగ్యంకి. రోజంతా అదో మాదిరిగా ఉన్నాడు రాజు. ఏదో బాధపడుతున్నట్టు కనిపించాడు. ఆ ముఖం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా భాగ్యానికి కడుపు తరుక్కుపోతుంది. ఆనాడు భోంచేస్తూ, నువ్వు ఒంటరిగా ఉండగలవా అని చటాలున అడిగాడు. నీతో నేను వస్తానన్నది. రాజు కళ్ళెర చేశాడు. బస్తీ నమ్మకూడదు, అక్కడికొద్దు అన్నాడు. భాగ్యం మాట్లాడలేదు. సుబ్బులు వాళ్ళంతా బస్తీ పోవటం లేదు. బావకిష్టం లేదు అంతే. ఇక్కడేమన్నా వెర్రిచేష్టలు చేశావా, నేను దేశాంతరం పోతా అన్నాడు. భాగ్యం గుండె గబగబా కొట్టుకుంది. అదేమిటట్లాగా అంది గాబరాగా. రాజు చిరునవ్వు తెచ్చుకున్నాడు. భయపడకు, నాకసలు కోపం ఎక్కువ అన్నాడు. భాగ్యం మనసు మరింత బరువెక్కింది. రోజంతా ఇద్దరూ మాట్లాడకుండానే గడిపారు. ఆ సాయంత్రం, రేపు ఈ వేళకి బస్తీలో ఉంటావు బావా, పల్లెటూరు జ్ఞాపకం ఉంచుకుంటావా, మేము జ్ఞాపకం ఉంటామా అని చిరునవ్వు తెచ్చుకుని అంది భాగ్యం. పంచెలు మడతలు పెట్టుకుంటున్న రాజు తలెత్తకుండా, నల్ల జలతారు చీర తెస్తానులే అన్నాడు కొట్టొచ్చినట్టు. మరుక్షణం గడిచింది. అసలు ఇంత కష్టం నాకెందుకు, నీకోసం గదు. మనం ఎప్పుడు ఇట్లాగే ఉంటామని ఎట్లా చెప్పటం? పెద్దలు గడించినదైనా తర్వాత వాళ్ళకి ఇచ్చిపోవద్దు అన్నాడు విని వినబడని స్వరంలో. భాగ్యం గుండె కరిగిపోయింది. బావ మోస్తరే అది. మరునాడు తూర్పు తెల్లవారక ముందే బస్సు రోడ్డుకి బయలుదేరాడు పెద్దిరాజు. పొలం గట్టు వరకు సాగనంపి వస్తానని మునసబు గారు కూడా పొన్నుగర్ర చేత పట్టుకుని బయలుదేరారు. ఇక నువ్వుండు భద్రం అని మాత్రం అన్నాడు పెద్దిరాజు.
నేను సాగనంపి వస్తానులే, ఇక నువ్వు ఇంటికి పదమ్మాయి అన్నారు మునసబు గారు. అక్కడే వీధి చివరనే ఆగిపోయింది భాగ్యం. నోటమాట రాలేదు. తన గుండెలెవరో బలవంతంగా ఈడ్చుకుపోతున్నట్లయింది తనకి. మసక మసకగా ఇద్దరు మగాళ్ళు రోడ్డు మలుపు దాటాక భాగ్యానికి గొంతు వచ్చింది. శుభంగా వెళ్ళి లాభంగా తిరిగి రమ్మంది. ఆ దీవెన్ని ఆకాశం మీద ఆఖరు చుక్క మాత్రం విన్నది. నాటి నుంచి భాగ్యం జీవితం బరువుగానే నడుస్తున్నది. ఒంటరిగా గుప్పెడు బియ్యం ఉడకేసుకుని తినటం అంటే ఎందుకులే అనిపించేది. క్షుద్బాధ కోసం ఆ 4 గింజలు పొయ్యి మీద పెట్టినప్పుడల్లా రాజు తిన్నాడో లేదో, ఎలా ఉన్నాడో, అక్కడ ఎవరిని అడుగుతాడు, అడిగే మనిషి కాదాయే అన్న బాధ ఎక్కువయ్యేది. కళ్ళల్లో నీళ్లు చిమ్ముకొచ్చేవి. నురిపిడి అయిపోయింది. అసలే సారం లేని భూమి. తప్ప తాలు పోను ఏదో గ్రాసానికి మట్టుకు గింజలు చేరాయి. మునసబు గారు తన ఇంట్లోనే గరిసె కట్టించారు. కానీ హృదయంలో బరువు తగ్గలేదు. సూర్యభగవానుడు అటు ఉదయించి ఇటు కృంగుతున్నాడు. నిన్న నేడు అనే వివక్షత లేకుండా రోజులు గడిచిపోతున్నాయి భాగ్యానికి. పెరట్లో బూరుగ చెట్టు పువ్వు పూసి కాయ కాసింది. వేసవి గడుస్తుంది. సంపాదన లేకపోతే పోనీలే, పొలం పోతే పోని ఒక్క గూట్లో పడి ఉంటే చాలు. మునసబు గారి చేత కార్డు వ్రాయిద్దామా అనుకుంది కూడాను ఎన్నోసార్లు భాగ్యం. రాజు చట్టుకున వినే మనిషి కాదు. అప్పు తీర్చకపోతే నామోషి పడతాడు. అప్పుడే 4-5 సార్లు తపాల్లో డబ్బు పంపాడు మునసబు గారి పేర. చేతి ఖర్చుకి ఆ డబ్బు తనకే ఇవ్వమన్నాడు. మృగశిర ప్రవేశించింది. మునసబు గారు తన మళ్లతో పాటు రాజుదుక్కి కూడా ఆరంభించారు. అనుకోకుండా ఈవేళ బావ వస్తున్నాడు. ఈ పరమానందంలో వంట అయిపోయింది. బయట చిన్న చిన్న చినుకులు ఆరంభమైనాయి. వెలిగించిన హరికేన్ లైటు చుట్టూ నుసుములు బొయ్యి బొయ్యమంటూ తిరుగుతున్నాయి. మునసబు గారి గొడ్ల సావిట్లో పశువులకి పెట్టిన కొమ్మ పొగ ఇల్లంతా అలుముకుంది. 2 కంచాలు కడిగింది భాగ్యం. పక్కపక్కన పీట వేసి కంచాలు పెట్టింది. తన ధైర్యానికి తనకే ఆశ్చర్యం వేసింది. అసలు కాపురం మొదలెట్టాక ఇద్దరు కలిసి భోంచేయిందే. ఆ సరికొత్త పెళ్లి ముచ్చట్లు ఏమో అంతే. 2 లోటాలతో నీళ్లు పెట్టింది. స్వయంగానే వడ్డించుకుని తినొచ్చు. సుబ్బులు వాళ్ళాయన బస్తీలో ఇంతేనట. సుబ్బులు ఎన్నోసార్లు చెప్పింది. అప్పుడే సుబ్బులు పంపించిన బస్తీ ఆకులు ఒక్కలు మంచం మీదనే పెట్టి ఉంచింది. కబుర్లు చెప్పుకుంటూ సున్నం రాసుకోవచ్చు ఆకులకి. కొంప తీసి బావ అనుమానం పడడు గదా. తన అనుమానాలకి తనకే నవ్వొచ్చింది భాగ్యానికి. అయినా బావని నవ్వించేద్దాం అనుకుంది. 2 రవికలు మార్చి మార్చి తొడుక్కుంది శ్రద్ధగా. అన్నం తినంగానే బెల్లంగడ్డ నోట్లో వేసుకునే అలవాటుంది బావకి. ఇంట్లో బెల్లం లేదు. వీధి చివర భూషణం గారింట్లో అమ్ముతారు. తానెప్పుడూ వెళ్ళలేదు. పైగా బయట సన్నగా జల్లు పడుతుంది. మరి బెల్లం లేదే, ఎట్లా? బావకి ఇంటి ముందర దారి తెలియటానికి లైటు పడేటట్టు కిటికీ తెరిచిపెట్టి తలుపు గొళ్ళెం పెట్టి తడుస్తూ బయలుదేరింది. ఏం కోడలు వానలో వచ్చావు దా అంటూ చాప చూపించింది జానకమ్మ గారు, భూషణం గారి భార్య. భాగ్యం ముస్తాబు చూపి తబిసిళ్ళు అడిగి తెలుసుకుంది. బెల్లం చేతికిచ్చి బొట్టెట్టి వాళ్ళ చిన్నవాణ్ణి తోడిచ్చి తిరిగి పంపింది. వర్షం కొంచెం పెద్దదయ్యింది. తలుపు తీయగానే హరికేన్ లైటు గప్ గప్ మంది. బయట గాలి విసురుకి. తాను బస్సు రోడ్డు చూస్తూ గుమ్మం లోపలగా కూర్చుంది. తలుపుని ఆనుకుని ఇటు తిరిగి ఇంట్లోకి చూసింది. తెరిచిన కిటికీలోంచి జల్లుపడ్డదల్లే ఉంది. కిటికీ లోపల కింద క్రీనీడ తడిసి నల్లగా ఉంది. అయినా కిటికీ మూయదలుచుకోలేదు. మూస్తే బావదారికి చీకటి. వర్షం మరింత పెద్దదయ్యింది. గాలి విసురు ఎక్కువైంది. మెరుపు మెరిసినప్పుడల్లా ఎదురుగా బస్సు రోడ్డు క్షణంసేపు కనిపిస్తుంది. అలాగే బయటికి చూస్తూ కూర్చుండిపోయింది భాగ్యం. నిద్ర మాత్రం రావటం లేదు. రాత్రి 2 జాములయ్యింది. బయట గాలిహోరు ఎక్కువైంది. భాగ్యానికి భయం వేసింది. ఇక ఈ రాత్రి బావ రాడా? ఇక రేపే పోనీలే, ఈ మాయదారి వర్షంలో ఏం ముంచుకుపోయిందని తను తడవటం అనుకుంది. కిటికీలోంచి జల్లు నట్టింటి వరకు పడుతుంది. భాగ్యం లేచి కిటికీ మూయబోయింది. కిటికీ క్రీనీడలో కాలు కింద మెత్తగా ఏదో వస్తువు తగిలింది. భాగ్యం చట్టుకున వెనక్కి గెంతింది. ఇందాక బయట నుంచి రాగానే కనిపించింది ఇదే. తడి కాదు, మసక వెలుతురులో అలా కనిపించింది. దీపం తెచ్చి దగ్గరగా చూసింది. ఓ చిన్న బొక్కిసా అది చేత్తో మెల్లగా ఎత్తింది. బావ నీలం చొక్కాయిలో చుట్టిన ఏవో గుడ్డలు మెత్తగా తగిలాయి. అయితే బావ వచ్చేశాడు. ఏడి? మునసబు గారింటికి వెళ్ళాడా ఏం? తన ఇంట్లో లేనందువల్ల అప్పుడే వచ్చి ఉండాలి. అయితే ఇంతసేపు వారింట్లో ఏం చేస్తున్నట్టు?
గుమ్మములోకి వెళ్ళి వంగి పక్క ఇల్లు చూసింది. తలుపులన్నీ మూసి ఉన్నాయి. దీపాలే లేవు. వాళ్ళంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. భాగ్యానికి ఏమీ తోచలేదు. ఆలోచనలు పరిగెడుతున్నాయి. లోపలికి ఉరికింది. ఆ మూటని నిదానించి చూసింది. మెల్లగా విప్పింది. లోపల బావ తీసుకెళ్లిన గుడ్డలు, కొత్తది, ఓ నల్లటి చీర ఉన్నాయి. దీపం వెలుగులో చీర మీద జెరీ అక్కడక్కడ తళతళలాడింది. జెరీ చందమామల చీర. తన కోసం ఎంత జ్ఞాపకం పెట్టుకు తెచ్చాడు బావ. అయితే కిటికీ కింద తడిలో పెట్టడమేం, మంచం మీద పెట్టకుండా? భాగ్యానికి వెర్రి ఎత్తినట్టు అనిపించింది. తల పడిపోతున్నట్టయింది. అక్కడే చతికిల పడిపోయింది. మరుక్షణం ఇటువైపుగా కంచాల మధ్య చల్లాచెదురుగా ఏవో పడి ఉన్నాయి. తన కాళ్ళకి దగ్గరగా బావ మనీ పర్సు పడి ఉంది. చేతికి చాలా బరువుగా ఉంది. ఓ బస్సు టికెట్టు, ఒక రసీదు, వేలుడు కర్ర పెన్సిలు పడి ఉన్నాయి. గుప్పున అర్థమయ్యింది భాగ్యానికి. కిటికీలోంచి విసిరి పుచ్చుకుని బావ లోపలికి విసిరేశాడు. వీటన్నిటినీ కోపంగా వేసినట్టుంది. ఎందుకంత కోపం? వేసి ఎక్కడికెళ్ళాడు? తల పగిలిపోతుంది. బయట చూరి నీళ్లు కిటికీ పక్కగా ఏకధారగా పడుతున్నాయి. గాలి ఏలవేస్తుంది. వర్షం ఎక్కువైంది. కుంభవృష్టి. భాగ్యం వీపు మీద జల్లు పడుతుంది. మెదలలేదు. బెత్తరు చూపులు చూసింది. తన చుట్టూ ఉన్న వెలుగులు, నీడలు ఒకేలాగు కనిపించాయి భాగ్యానికి. కళ్ళ నిండా నీళ్లు నిండాయి. మరుక్షణమే తన వెనుక ఆకాశం మీద పెద్ద మెరుపు మెరిసింది. కళ్ళ ముందు తళతళా తోమిన 2 కంచాలు, 2 లోటాలు తళుక్కున మెరిశాయి. బయట వర్షపు ధార. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.